ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. మనందరికి తెలిసినదే, చాలాసార్లు మనం చదువుతూ ఉంటాము. అయితే ఈ ప్రత్యేకమైన ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడడానికి ఇంతకుముందు రాయబడిన వాక్యంలో నుంచే మరలా కొత్తగా లోతుగా మాట్లాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం. లేకపోతే ఒక క్రైస్తవుని జీవితంలో ఈ పుస్తకం ఎప్పుడో పాతగైపోతుందండి. కానీ దేవుని వాక్యానికి ఉన్న ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటిది ఏంటంటే, నువ్వు ఒక బుక్ చదివితే, ఎవరైనా రాసిన ఒక పుస్తకం చదివితే ఒక రోజుకి అది చదివేశానన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ బైబిల్ చదివితే నువ్వు ఎప్పుడు చదివినా కొత్తగా ఉంటుంది, ఏ రోజు చదివినా కొత్తగా ఉంటుంది. నీకు తెలిసిన ఏ వాక్యమైనా మరలా చదువుతుంటే మరలా క్రొత్తగా నీకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే, ఈ వాక్యము ఎవరి వాక్యమైతే ఉందో, ఆ వాక్యము ఎవరి హృదయంలో నుంచో బయటకు వచ్చిందో, ఆయన ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు కొలవడానికి ఇంతవరకు ఏ ప్రామాణికము లేనే లేదు. కొలుస్తూనే ఉంటావు, నువ్వు కొలుస్తూనే ఉంటావు, పెరుగుతూనే ఉంటుంది. ఇంకా నువ్వు తెలుసుకుంటూనే ఉంటావు, ఇంకా తెలియంది మిగులుతూనే ఉంటుంది. అందుకనే ఏ దేవుని అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుని ప్రేమ నీకు ప్రతిసారి ప్రతి పరిస్థితుల్లో క్రొత్తగా అర్థమవుతుంది. ఇటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీకేం అర్థం అవ్వకూడదు అంటే, దేవుని వాక్యము నీకు లోతుగా అర్థం అవ్వకూడదు. ఆయన ప్రేమ, ఆయన సన్నిధి నీకు అర్థం కాకూడదు. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు నువ్వు గ్రహించకూడదు. అందుకనే నువ్వు వెళ్ళే ప్రతి పరిస్థితి నీకు చాలా గడ్డుగా కనపడుతుంది, గొప్పగా కనపడుతుంది. ఎరికో గోడలు గొప్పగా కనపడతాయి. ఎరికో పట్టణం దేవుడిస్తా అన్నాడు, కానీ ఎరికో గోడలు గొప్పగా కనపడతాయి, అసాధ్యంగా కనపడతాయి. కానీ ప్రభుకు మహిమ కలుగును గాక. బైబిల్ చదవడము అన్నది నీకు ఒక అలవాటుగా, ఊపిరిగా అయ్యిందంటే, చదవకుండా ఉండలేను అన్నట్టుగా కనుక నీకు అవుతే, నువ్వేం చేస్తావంటే రాను నువ్వు చదివిన బైబిలే కొత్తగా అర్థమవుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు 22వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఆదాము ఎట్లా వచ్చాడు? దేవుడైన యెహోవా నేలమట్టు నుండి నరుణ్ణి నిర్మించి వానిలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవునితో ఆదాముకున్న సంబంధము, దేవునితో ఆదాముతో అవ్వకున్న సంబంధము ఈరోజు మనం తెలుసుకుందామండి. ఎవరి సంబంధము? ఆదాము దేవునితో కలిగి ఉన్న సంబంధం. ఆదాము భార్య అయిన అవ్వ దేవునితో ఆదాముతో కలిగి ఉన్న సంబంధం. ఆదాము అవ్వ కలిగి ఉన్న సంబంధం. ఈ వాక్యం కాకుండా నా పరిస్థితులకు తగినట్టుగా దేవుడు మాట్లాడింటే బాగుండు అని నీకు అనిపించవచ్చు. కొంచెం లోపలికి పోతే అన్నీ వస్తాయి. కొంచెం వింటూ ఉంటే అన్ని జవాబులు వస్తాయి. ఎందుకంటే దేవునికి సంబంధించినంత వరకు అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఆదాము అవ్వ. దేవునికి అత్యంత ప్రియమైనటువంటిది ఏంటి అంటే ఆదాము అవ్వ. దేవునికి ఆదాము అవ్వ యొక్క ప్రాధాన్యత, ఆదాము అవ్వ జీవితంలో దేవుని ప్రాధాన్యత, ఇది అర్థం అవడమే ఇంకా మనకు ఆశీర్వాదం. ఓకే, దేవుడు ఆదామును చేశాడు. మరొకసారి 7వ వచనాన్ని చూద్దాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆదాము ఆయను. అందరూ చెప్తాం ఆదాము ఆయను. ఆదాము ఎట్లయ్యాడు? వాక్యం దేవుడు పురుషుని చేసిన విధానము, స్త్రీని చేసిన విధానము చాలా డిఫరెంట్గా ఉందండి. దేవుడు తనలో ఉన్న ఒక ఎముకను తీసి ఆదామును చేయలేదు.
తనలో ఉన్న ఒక ఎముకను తీసి ఆదామును చేయలేదు. కానీ నేల మట్టితో నరుణ్ణి నిర్మించి దేవుని లోపల ఉన్నటువంటి దాంతో ఆదామును చేశాడు. దేవుని ఊపిరితో ఆదామును చేశాడు. దేవుని ఆత్మ ద్వారా ఆదామును చేశాడు. ఎందుకో తెలుసా అండి? ఆదాము దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు కార్యాలు చేయాలి, దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలి. రెండవది అవ్వను దేవుడు చేసిన విధానం. చూద్దాం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. దేవుడు ఆదామును చేసేటప్పుడు ఆదాముకు గాఢ నిద్ర ఉందా? చెప్పండి. గాఢ నిద్ర పోవడానికి అక్కడ ఆదామే లేడు కదా, మట్టి ఉంది కదా, మట్టితో నరుని నిర్మించాడు కదా, జీవవాయువును ఊదాడు కదా, నరుడు జీవాత్మ అయ్యాడు కదా. ఆదామును దేవుడు చేసిన విధానము మనం అర్థం చేసుకుందాం. అదేవిధంగా దేవుడు స్త్రీని నిర్మించాడండి. ఎలా చేశాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు. కలగజేసిన తర్వాత ప్రక్కటి ఎముకను తీశాడండి. అందరు చెప్పండి, ఎముకను తీశాడు. ఎముకను తీశాడు. ఆ ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడండి. స్త్రీనిగా నిర్మించాడు. ఆదాము యొద్దకు తీసుకొని వచ్చాడు. ఆదాముకు అప్పగిచ్చేశాడు. దేవుడు ఆదామును చేసిన తర్వాత ఎవరికి అప్పగిచ్చాడు? దేవుడు అవ్వను చేసిన తర్వాత ఎవరికి అప్పగిచ్చాడు? దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదామును ఎవరికి అప్పగిచ్చాడు? ఎవరికి అప్పగించలేదు, తనతోనే ఉండడానికి చేశాడు. కానీ దేవుడు స్త్రీని చేసినప్పుడు, అవ్వను చేసినప్పుడు దేవుడు తనతో కాదు ఆదాముతో ఉండేటట్టుగా చేశాడు. ఇది అర్థం అవ్వాలండి. ఇది అర్థమైతే మనము బహుగా దీవించబడతాం, బహుగా ఆశీర్వదించబడతాం, బహుగా హెచ్చింపబడతాం. దేవుడు ఒక కార్యం చేసినప్పుడు అది ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, ఆ క్యారెక్టర్ ఏం చేయాలి, ఎవరి కొరకు ఏం చేయాలి. దేవుడు ఆదామును చేసినప్పుడు ఇదిగో ఆదామా నువ్వు దీనికి అప్పగిస్తున్నాను అని చెప్పలేదండి. మేబీ మీరు అనొచ్చు ఆదామును దేవుడు తీసుకెళ్ళి ఏదైనా తోటకు అప్పగించాడని. లేదు, దేవుడు ఆదామును ఏదైనా తోటకు అప్పగించలేదు. ఆదామును దేవుడు ఏదైనా తోటకు యజమానునిగా చేశాడు. ఆదాముకు దేవుడే ఏదైనా తోటను లోబర్చాడు. మరి ఆదాము ఎవరికి లోబడి ఉండాలి, ఎవరికి స్వాధీనమై ఉండాలి? సింపుల్ అండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయను. తర్వాత దేవుడైన యెహోవా తాను చేసిన నరుణ్ణి తీసుకొని వెళ్ళి ఏదైనాలో ఒక తోట వేసి ఆ తోటను సేద్యపరచుటకును కాచుటకును అక్కడ ఉంచెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముతో ఇలాగూ సెలవిచ్చెను. ఏం సెలవిచ్చాడంటే, ఈ తోట చెట్ల ఫలములలో అన్నిటినీ నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, అది తింటే చచ్చిపోతావని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఆదాము అవ్వకున్న బంధము, వాళ్ళ మధ్యలో ఎవరు రాకూడదు, వాళ్ళ మధ్యలోకి ఎవరిని దేవుడు రానియకూడదు, వారి మధ్యలోకి ఎవరిని ఆదాము కూడా రానియకూడదు. వాళ్ళ బంధమే. దేవుడు ఆదాముకు పని చేయాలి, ఆదాము దేవుని కొరకు పని చేయాలి. దేవుడు చేశాడు, ఆదామును చేయమన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆదాము ఎవరికి లోబడాలి? ఆదాము మీద బాస్ ఎవరు? ఆదాము మీద బాస్గా ఉండాల్సింది ఎవరు? ఆ మధ్యలోకి ఎవరైనా రావచ్చా? వస్తే ఎవరిది తప్పు? దేవుడు పెడితే దేవుడిది తప్పు, ఆదాము తెచ్చుకుంటే ఆదాముది తప్పు. అవునా కాదా? అర్థమవుతుందో అర్థం కావట్లేదు. ఏమన్నా కొత్త విషయమే నేనేమన్నా చెప్తున్నానా? కానీ ఉన్న విషయమే మనం పట్టించుకునే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం కదా. ఆదామును దేవుడు చేసి ఎవరికి అప్పగించాడు? దేవుడు ఆదామును చేసిన తర్వాత ఎవరికి అప్పగించలేదు. కారణం ఏంటంటే ఆదాము దేవుడు కలిసి పని చేస్తూ ఉన్నారు. ఆదాము దేవుడు కలిసి పని చేస్తూ ఉన్నారు. దేవుడు ఆదాముకు ఒక మాట చెప్పాడు, సేద్యపరచుటకు కాచుటకు నువ్వు ఇక్కడ ఉండు, అన్ని తిను, ఒక పండు తినొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, ఆదామును
దేవుడు తన సంబంధిగా చూస్తున్నాడు, తన ఆలోచనను నెరవేర్చే వ్యక్తిగా చూస్తున్నాడు. ఓకే, ఆదామును దేవుడు ఎవరికి అప్పగించలేదు. ఆదాము దేవునికి, దేవుడు ఆదాముకు డైరెక్ట్ కనెక్షన్. ఓకే, అయితే స్త్రీ అలా కాదండి. స్త్రీ అలా కాదు. దేవుడు చేసిన స్త్రీ, దేవుడు నిర్మించిన స్త్రీ దేవుని కొరకు కాదు. మరి ఎవరి కొరకు? దేవుడు చేసిన ఆదాము ఎవరి కొరకు? దేవుని కొరకు అండి. మరి దేవుడు చేసిన స్త్రీ ఎవరి కొరకు? చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు చెప్పండి, స్త్రీ ఎవరికి సంబంధించిన వ్యక్తి? దేవుడు ఎవరికి అప్పగించాడు? ఆదామును దేవుడు ఎవరికి అప్పగించాడు? దేవునితోనే పెట్టుకున్నాడు, దేవుని కార్యాలు చేయడానికి పెట్టుకున్నాడు. మరి స్త్రీని నిర్మించాడు. స్త్రీని నిర్మించిన విధానము ఎవరి ఎముక సంబంధము? దేవుని ఎముక తీశాడా, ఆదాము ఎముక తీశాడా? ఆదామును చేసినప్పుడు దేవుని దంతతో చేశాడు. మరి స్త్రీని చేసినప్పుడు ఆదాము ఎముక అక్కడ ఇన్వాల్వ్ అయ్యిందండి. ఇప్పుడు చెప్పండి, స్త్రీ ఎవరి కొరకు? దేవుని కొరకు, ఆదాము కొరక? ఇది బైబిల్లో చెప్పబడినదా? నేను సొంతంగా చెప్తున్నాను. బైబిల్లో దేవుడు ఎవరి కొరకు చేశాడో, ఎవరు ఏం చేయడానికి చేశాడో అన్నది క్లియర్గా రాయబడి ఉంది. ఓకే, చూద్దాం మరొకసారి 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి దేవుడు స్త్రీతో మాట్లాడెను. స్త్రీతో, అమ్మ జాగ్రత్త, నీ భర్తకు లోబడి ఉండు, జాగ్రత్తగా చూసుకో, నీ భర్తకు అసలే కోపం ఎక్కువ, కాబట్టి కోపడితే కొంచెము జాగ్రత్తగా నువ్వే అన్నీ మెయింటైన్ చేసుకోవాలా, ఇటువంటి మాటలు చెప్పాడండి. కానీ దేవుడైన యెహోవా ఆదామును చేసిన తర్వాత ఆదాముతో డైరెక్ట్గా మాట్లాడి ఆదామును ఒక చోట పెట్టి ఇలా దేవుడు మాట్లాడాడు, ఆజ్ఞాపించాడు. కానీ అవ్వను చేసిన తర్వాత, స్త్రీని చేసిన తర్వాత తీసుకెళ్ళి ఆదాముకు ఇచ్చేశాడు. దేవుడు ఏమన్నా మాట్లాడా? చెప్పండి. ఎవరు మాట్లాడారు మరి? చూద్దాం. 22వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా ఆమెను ఆదాము నొద్దకు, అప్పుడు ఆదాము ఇట్లా అప్పుడు ఆదాము, ఓకే, మనము ఆదాము దగ్గరికి వెళ్ళి చూద్దాం. 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో, తర్వాత చూద్దాం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలాన్ని తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని వారికి, నరునికి నిశ్చయముగా చచ్చెదవని నరునికి, క్షమించండి, నరునికి. ఇన్ని మాటలు మాట్లాడారండి. ఈరోజు సృష్టి ఎక్కడికి వచ్చేసిందంటే, దేవుని ప్లాన్ ఎక్కడికి వచ్చేసిందంటే, దేవుని ఆలోచన విధానం ఎక్కడికి తీసుకొచ్చేసిందంటే, మనుషులు కానీ సాతానుడు కానీ కలిసి అసలు గాడ్స్ పర్పస్ అనేది మొత్తం డిఫరెంట్ అయిపోయిందండి. ఇక్కడ మనం గమనిస్తే ఆదామును చేసిన తర్వాత దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు, ఆదాముతో తిరుగుతూ ఉన్నాడు, ఆదాముకు పని అప్పగించాడు, ఆదాముకి హెచ్చరికలు ఇచ్చాడు, ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ అవ్వను చేసినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం దేవుడు ఊపిరితో చేశాడని కూడా అక్కడ రాయబడలేదు.
ప్రకటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడని అంతే. మరి ఇప్పుడు దేవుడు ఊపిరిని ఎందుకు వాడలేదు? మీ పక్క వాళ్ళు చెప్పండి. ఆల్రెడీ ఎముకనే ఊపిరి. ఆదాము ఎముకనే దేవుని ఊపిరి. కానీ ఆదాము ఎముకను తీసి, మీకు తెలిసి ఉంటుంది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. మనందరికీ చదువుకున్న జ్ఞానం ఉంది, సైన్స్ జ్ఞానం ఉంది. ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలా విషయాలు మనకు తెలుసు. ఏంటంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మిగిలేది ఏంటి? ఒక మనిషి చనిపోయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత తీసామనుకోండి, అయితే ఎన్ని సంవత్సరాలు అయినా ఒక ఎముక ఒక జీవితాన్ని రివీల్ చేస్తుందండి. నేను చెప్తున్నానా లేకపోతే మీకు తెలిసిన జ్ఞానమా? చెప్పాలండి. ఎవరైనా ఎముకల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎముకల డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎముకల గురించి మరి తవ్వకాలు చేస్తూ ఉంటే ఎముకలు దొరికాయి. ఆ ఎముకను బట్టి చూస్తే ఇది డైనోసార్ ఎముక, ఇది ఒక ఆవు ఎముక, ఇది ఫలాని యుగంలో ఉన్నటువంటి మనుషుల ఎముక, ఇలా చెప్పడము విన్నారా? ఏదైనా తెలియాలి అంటే ఎముక దొరకాలండి. ఒక ఎముక, ఒక బోన్ అనేది రివీల్ ద లైఫ్, రివీల్ ద ఏజ్. ఒక ఎముక ఒక తరాన్ని, ఒక యుగాన్ని, ఒక జీవితాన్ని చూపిస్తుంది. దేవుడు సింపుల్గా ఆదాము యొక్క జీవితాన్ని తీసి, ఆదాము యొక్క ఎముకను తీసి స్త్రీని నిర్మించేశాడు. ఎందుకు ఊపిరి ఊదినట్టుగా లేదంటే ఆ ఎముకనే జీవితం అండి. ఇప్పుడు చెప్పండి, ఆదాము ప్రక్కటెముక ఆదాము జీవితం. ఆ ఆదాము జీవితములో, ఆదాము శరీరంలో నుంచి తీసిన ఆ ఎముక అంటే ఆదాము జీవితము ఇంకొక రూపంలో బయటకు వచ్చిందండి. బయటకు వచ్చి అదే ఆదాము సంబంధిగా, అదే ఆదాముకు కొరకు దేవుడు స్త్రీని నిర్మించాడు. ఇప్పుడు చెప్పండి, స్త్రీ అన్న క్యారెక్టర్ దేవుని కొరక, ఆదాము కొరక? గట్టిగా చెప్పాలి. ఓకే, 18వ వచనాన్ని చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు, వాని అంటే ఆదాముకు సాటి అయిన సహాయముగా ఉండుట కొరకు ఆయన స్త్రీని చేయాలనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి సాటి అయిన సహాయమా స్త్రీ? ఆదాముకు సాటి అయిన సహాయమా? చెప్పాలి, గట్టిగా చెప్పాలండి. ఎవరికి సాటి అయిన సహాయం? ఈ జ్ఞానంలో మళ్ళీ ఎప్పుడైనా మార్పు వస్తుందా? కాదు 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 ఆదాము దేవుని కొరకు కాదు, ఆదాము నా కొరకే అని భార్య. కాదు 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 భార్య దేవుని కొరకే కానీ నా కొరకు కాదు అని ఏమన్నా ఫిక్స్ అవుతారా? ఈరోజు మీకు వివాహం అయ్యిండొచ్చు, వివాహము అవ్వబోతుండొచ్చు, ఇంకా వివాహం చేసుకునే వయస్సు రాలేదు అనుకోవచ్చు. కానీ అసలు ఒక మనిషి జీవితంలో, ఒక యవనస్తుని జీవితంలో, ఒక యవనస్తురాలి జీవితంలో వివాహము వారిద్దరు కలిసి ఉండడంలో ఉన్న పర్పస్, వారు కలిసి ఉండడానికి ఒక శరీరము, 2 శరీరాలు కలిసి అలా జీవించడం కొరకు, ఆ 2 శరీరాల్లో నుంచి ఒక ప్రత్యేకమైన శరీరాలు బయటికి రావడం కొరకు, ఇదంతా ఎవరు ప్లాన్, ఎవరు ఎలా ఉండడానికి దేవుడు ప్లాన్ చేసి భూమి మీద పెట్టాడు. ఇవన్నీ మనము తెలిసిన వాళ్ళంగా ఉండాలండి. చాలాసార్లు మనం మొరపెడతాం, దేవునికి కన్నీరు గారుస్తాం, అయ్యో ప్రభువా అని మనము మొరపెడతాం. ఏంటి అంటే చదవడానికి మొరపెడతాం, చదువుకు తగిన ఉద్యోగం రావడం కొరకు, ఇన్కమ్ కొరకు మొరపెడతాం. కుటుంబంలో భర్తలో మార్పు వస్తే భార్య మొరపెడుతుంది, భార్యలో మార్పు వస్తే భర్త మొరపెడతాడు, పిల్లల్లో మార్పు వస్తే తల్లిదండ్రులు మొరపెడతారు, తల్లిదండ్రులు మార్పు వస్తే పిల్లలు మొరపెడతారు. కానీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, నువ్వు మొరపెట్టేదానికంటే, నువ్వు కన్నీరు గార్చేదానికంటే, నువ్వు ఏదైనా ఇన్కమ్ సంపాదించాలంటే, లేకపోతే ఇంకొకటి అనే దానికంటే ముందు యు నీడ్ టు రికగ్నైజ్ ద గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికను నువ్వు గుర్తించాలి, తెలుసుకోవాలి. ఎందుకు భార్య భర్తలు, ఎందుకు వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు, ఎందుకు పిల్లలు, ఆ పిల్లలైన వాళ్ళు ఎందుకు చదవాలి, ఎందుకు పని చేయాలి, ఇవన్నీ ఏంటి, కుటుంబంలో ఉండాల్సిన ఆ బంధాలు దేనితో బంధింపబడినట్టుగా ఉండాలి.
దేవుని దృష్టిలో ఒక కుటుంబం పట్ల దేవునికి ఉన్నటువంటి మహోన్నతమైన ప్రణాళిక ఏంటి? ఆలోచన ఉందా లేదా? లేకపోతే దేవుడు గాలికి వదిలేసే దేవుడా? ఇట్లా ఈ విధమైన ఆలోచన క్రైస్తవునిగా నీకు ఉండాలి. నువ్వు తెలుసుకోవాలి. లోకాన్ని చూసి నీ క్రైస్తవ జీవితాన్ని జీవించకూడదు. లోకాన్ని చూసి నీ కుటుంబాన్ని నిర్ణయించుకోకూడదు. లోకాన్ని చూసి వివాహం ఇట్లనే ఉంటుందేమో అని అనుకోకూడదు. లోకాన్ని చూసి వాళ్ళంతా బాగున్నారు, నేనే బాగలేను, నేను సంపాదించలేకపోతున్నాను, అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నాకు అవ్వట్లేదు, అందరికీ పిల్లలు పుడుతున్నారు, నాకు పుట్టట్లేదు, లేకపోతే అందరూ సక్సెస్ అవుతున్నారు వాళ్ళ పనుల్లో, నేను అవ్వట్లేదు అని నువ్వు ఎవరినో చూసి నేర్చుకోవడానికి నువ్వు క్రైస్తవేతరులు అయితే అంటే క్రీస్తుకు వెలుపలున్న వ్యక్తివి అయితే నువ్వు ఖచ్చితంగా లోకం చూసే నేర్చుకోవాలి. కానీ నువ్వు క్రీస్తునందున్న వ్యక్తిగా అతి ప్రాముఖ్యమైనటువంటి నీ జీవితంలో నీకు ఏర్పాటు అవ్వాల్సిన బంధాలు, నీకు కావాల్సినటువంటి ఉద్యోగాలు, బిజినెస్లు, చదువులు, వీటన్నిటినీ నువ్వు లోకం చూసి నేర్చుకోవద్దు. నువ్వు ఎవరిలో అయితే ఉన్నావో, ఏ క్రీస్తు అయితే నీ కొరకు ప్రాణం పెట్టాడో ఆ క్రీస్తుని చూసి నేర్చుకోవడం అనేది ప్రారంభించాలి. ఒక సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ కలిగినటువంటి కుటుంబాన్ని చూసి నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నీకు తెలియదు, ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎవరు కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ను రివీల్ చేయరు. సాధ్యమైనంత వరకు రెంట్ కారు తీసుకొని ఇది నా కారే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనుషుడు పై రూపాన్ని చూస్తాడు కాబట్టి పైన అంతా కవర్ చేసేయాలి. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కాబట్టి దేవునికి హృదయం ఇవ్వాలి అన్నట్టుగా మనుషులను కవర్ చేసి దేవుణ్ణి కవర్ చేయడానికి ప్రయత్నం చేసి అలా ఇబ్బంది పడే క్రైస్తవ జీవితం నువ్వు జీవించొద్దు. నీకంటూ ఒక పర్పస్ ఈ భూమి మీద ఉంది. ఆ పర్పస్ ఏంటంటే దేవుని పర్పస్, దేవుడు దేవుని ప్రణాళిక, దేవుడు దేవుని ఉద్దేశం. ఆదాము ఎవరి కొరకు చేయబడ్డాడు? మీ పక్కలో చెప్పండి. ఎవరైతే చేశారో ఆయన కొరకు చేయబడ్డాడు. అవను స్త్రీనిగా నిర్మించింది ఎవరు? దేవుడు. కానీ దేవుని కొరకు కాదు, ఆదాముకు సాటి అయిన సహాయముగా ఉండుటకు. మరి ఆదాము ఎవరికి సాటి అయిన సహాయంగా ఉండాలి? దేవునికి సాటి అయిన సహాయంగా ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఇది గాడ్స్ ప్లాన్ అండి. గాడ్స్ ప్లాన్. ఒక్కొక్కసారి ఈరోజు ఉన్నటువంటి కుటుంబంలో కలహాలు, విభేదాలు, విడిపోవడాలు, నిర్జీవము, శూన్యము, అప్పులు, వ్యాధులు, రోగాలు, వీటన్నిటిని బట్టి దేవుని పర్పస్ మారలేదు, దేవుని ఉద్దేశం మారలేదు, దేవుని ఆలోచన మారలేదండి. ఆ రోజు దేవుడు ఆదామును ఎవరి కొరకు చేశాడంటే ఆయన కొరకు చేసుకున్నాడు. ఆ రోజు అవను ఎందుకు చేశాడు అంటే ఆదాము కొరకు చేశాడు. అది ఈ రోజు వరకు కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది. ప్రతి పురుషుడు దేవుని కొరకు, ప్రతి స్త్రీ ఆదాము కొరకు. ఒక చెల్లిగానో, ఒక అక్కగానో, లేకపోతే ఒక ఆంటీగానో ఒక కుటుంబంలో ఉంటే వాళ్ళందరూ కూడా ఆ ఇంటి యజమానుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఉంటారండి. మీకు తెలుసో తెలీదో ఆడపిల్లలకి తెలుస్తుందండి. ఇంట్లో ఉన్న ప్రతి మగవాళ్ళు, ఏంది ఇంత లేటుగా లేస్తున్నావు, తమ్ముని దగ్గర నుంచి అంటారు, మొదలు పెడతారు. ఆడపిల్ల పోయిండి ఇంతసేపు లేయచ్చా? అరే నువ్వు పడుకుంటున్నావు కదరా 8 గంటల వరకు, నేను 7 గంటల వరకు పడుకుంటే నీకేంట్రా అంటే, నువ్వు ఆడపిల్లవు. తమ్ముని దగ్గర నుంచి మొదలుకొని ఇంట్లో ఉన్న తాత వరకు డామినేట్ చేస్తారండి. నువ్వు ఆడపిల్లవు, నువ్వు అమ్మాయివి జాగ్రత్తగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఏలుబడి చేస్తూ ఉంటారండి. అయితే చాలామంది అమ్మాయిలకి, ఆడవాళ్ళకి మగవాళ్ళంటే మగజాతిని విషం పెట్టి చంపేసేయాలనిపిస్తుంది అండి. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి అన్నతో, తమ్మునితో, తండ్రితో, చిన్నాన్న, పెద్దనాన్న, మామలు, తాతలు, అమ్మ నాన్న, నాన్న, ఆ మగవాళ్ళందరూ కూడా ఏమ్మా బాగున్నావా, వంట చేయడం నేర్చుకున్నావు. అదే పిల్లోడు వచ్చినా అనుకోండి, అరే వంట చేయడం నేర్చుకున్నావు అడుగుతారండి. అరే ఏం చదువుతున్నారా, మార్కులు బాగా వస్తున్నాయా లేదా, బాగా చదువు, మా వంశోద్ధారకుడు నువ్వే. మనవళ్ళతో తాతలు ఇలా మాట్లాడతారు. అదే మనవరాలు వస్తే, ఏమ్మా సోకులేనా,
నీళ్ళలో బియ్యం ఎన్ని వేయాలి, బియ్యంలో నీళ్ళు ఎన్ని పోయాలి నేర్చుకున్నావా లేదా? నేను చదివేటప్పుడు నా క్లాస్మేట్ యొక్క వాళ్ళ మమ్మీ ఒక మాట అనిందండి. ఏంటంటే, ఎంత బీకామ్ చదివినా బియ్యంలో రాళ్ళు ఏరుకోవాల్సిందే కదా. అమ్మాయిని పట్టుకొని వాళ్ళ కూతురుని పట్టుకొని, అమ్మాయి మంచి ఇంటెలిజెంట్ అండి, కానీ ఆమె బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ ఏమంటుంది తెలుసా అండి? ఎంత బీకామ్ చదివినా బియ్యంలో రాళ్ళు ఏరుకోవాల్సిందే కదా నా అలాగా ఉంటుందండి. ఇప్పుడు సొంత తల్లే తన కూతురును బియ్యంలో రాళ్ళు ఏరుకొని, ఇసుకలో రాళ్ళు ఏరుకొని అని డిసైడ్ చేస్తే ఇంకా వేరే ఇంటికి పోయిన తర్వాత అత్త ఊడుకుంటుందండి? అసలే అత్త కొత్త, పాత తల్లే ఇలా మాట్లాడితే కొత్త అత్త ఏం చేస్తుంది? రాళ్ళలో బియ్యం ఏర్పిస్తుందండి. ఇలా చూసి 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 ఒక అమ్మాయికి కోపము, ద్వేషము, పగ ఎవరి మీద? తన ఇంటి వారి మీద, తన ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళ మీద విపరీతమైన కోపం ఉంటుందండి. కానీ రాఖీ పండుగ వస్తే రాఖీ కడతారండి. క్రైస్తవులు రాఖీ కట్టుకోవచ్చు అని కొసనేయకండి దయచేసి నన్ను. అది మీ విశ్వాసం మీద ఆధారపడింది. దానికి నేను వచనం తీసి మీకు చెప్పి మిమ్మల్ని మార్చలేను. ఎందుకంటే బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయండి. అవన్నీ కొన్ని నీవనుకుంటావు, కొన్ని నావి కాదనుకుంటావు. అటువంటి ఆలోచన కలిగిన నీకు నేను వాక్యాన్ని చూపించి చెప్తే మారుతావా? మారేటప్పుడే మారుతావు, దాని గురించి ఎందుకు నాకు. కానీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాము. అదేంటంటే, ఇంట్లో స్త్రీ, ఒక చిన్న అమ్మాయి మొదలుకొని ఒక ఏజ్ వచ్చి వివాహమై ఇంకో ఇంటికి వెళ్ళేంత వరకు ఎక్కువగా సఫర్ అయ్యేది ఏంటంటే మగవాళ్ళతోనే. ఇది బయటపడవచ్చు, బయటపడకపోవచ్చు. ఎక్కువ ఇబ్బంది పడేది ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళతోనే. ఎటువంటి ఇబ్బందులు అన్నది ఆ ఇంటి వాతావరణం మీద ఆధారపడింది. ఇలా ఇబ్బంది పడి 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 పెళ్ళి అయిపోతుందండి. ఎవరితో అవుతుందండి పెళ్ళి? అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారా? మనం ఏమైనా యూరోప్ కంట్రీస్లో ఉన్నామండి కదా? పెళ్ళి కావాల్సింది ఎవరితో? ఉదాహరణకు ఒక అమ్మాయి, పాస్టర్ గారు మా కొలీగ్ ఒక అమ్మాయి నాకు చాలా నచ్చింది, మీరు పెళ్లి చేస్తారని అడిగినారు అనుకోండి. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అలా కాకుండా ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అనుకోండి. ఆ విషయం నాకు చెప్పారనుకోండి, నా ఫీజులు ఎగిరిపోతాయా, ఎగిరిపోవా? చెప్పాలండి కదా. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత ఈ మగవాళ్ళకి ప్రాబ్లం ఉండదండి, ఆడవాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది. మగవాళ్ళకి ఎందుకు ప్రాబ్లం ఉండదంటే, అమ్మాయి ఎవరి కొరకు? అబ్బాయి కొరకు అండి కదా. అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉండదు, అమ్మాయికే ఈ ప్రాబ్లం ఉంటుంది. చిన్నతనం మొదలుకొని సఫర్ అయి ఒక్కొక్కరి జీవితంలో వింత వింత అనుభవాలు మగవాళ్ళ నుంచి, చిన్నతనం నుంచి ఎదుర్కొంటారు. ఇలాంటివన్నీ కూడా అనుభవించి ఆ మెమరీలో నిలిచిపోయి పెళ్ళి అవుతుందండి. పెళ్ళి ఎవరితో అవుతుంది? మగ వ్యక్తితో అవుతుందండి, భర్త. ఓకే, వానికి ఉంటుందండి టార్చరు, మామూలుగా ఉండదండి. మామూలు టార్చర్ ఉండదు. ఏ స్త్రీనన్నా తీసుకోండి, 99% మగవాళ్ళ మీద ఎందుకు డామినేటింగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారంటే భార్యలు, దానికి రీజన్ ఆల్రెడీ వారు ఒక పురుషునితో, అది తండ్రి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, చెల్లెలు, దానికి ప్రతి పని ఇంట్లో ఆడపిల్లలతోనే చేయిస్తారండి. మగపిల్లలు పని చేయకూడదు, ఆడపిల్లలే పని చేయాలి. ఈ రోజుల్లో అట్లా లేదనుకోండి. కాకపోతే ఎలాగైనా సరే ఈ రోజుల్లో కూడా అది పని చేస్తుంటుంది. అయిన తర్వాత భర్త కూడా అనుకుంటాడు, నాకు పెళ్ళైన తర్వాత నా భార్య నాకు మార్నింగే నేను నిద్రపోతుంటే లేపి కాఫీ ఇస్తుంది అని అనుకుంటాడు. అనుకొని కాఫీ అంటుంటాడండి. సౌండే ఉండదు. ఎందుకంటే భర్త కంటే ఒక గంట నిద్రపోవడం నేర్చుకుంటుంది. ఇక్కడ కాఫీ అంటే ఎవరు తీసుకురారండి. ఇంకా లేస్తాడండి, లేచి ఇదేనా మీ అమ్మ నేర్పించింది, ఇదేనా మీ తాత నేర్పించింది, ఇదే మీ అమ్మ నేర్పించింది, మీరు ఇట్లా అనుకుంటే నేను అసలు పెళ్ళి చేసుకునేవాడిని మొదటి రోజే.
ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది. వీడు కూడా మా నాన్నలాగే, వీడు కూడా మా అన్నలాగే, వీడు కూడా పలాని వానిలాగానే, వీడు కూడా వీని బతుకుడు అసలు వీని ఇంకా చాలా స్మార్ట్ అండి. సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే ఎక్కడ స్క్రూ లూజ్ చేయాలో, ఎక్కడ స్క్రూ టైట్ చేయాలో ఆడవాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదండి. అసలు మగవాళ్ళలో స్క్రూలు ఉన్న విషయం మగవాళ్ళకే తెలియదండి. కానీ స్త్రీకి బాగా తెలుసండి. స్క్రూ డ్రైవర్ లేకుండా స్క్రూస్ను టైట్ చేయడం, స్క్రూను లూజ్ చేయడం వాళ్ళకు మాత్రమే సాధ్యం. కంపారిజన్ అన్నమాట. మగవాళ్ళ చేత ఇక్కడ దేవుని సృష్టి ప్రకారము ఆదాము అవ్వ, ఆదాము ఎవరి కొరకు చేయబడ్డారు? అవ్వ ఎవరి కొరకు చేయబడింది? వీళ్ళిద్దరినీ ఇలా ఉండాలి అని ప్రణాళిక చేసిన వాడు ఎవరు? అంటే ఒక కుటుంబానికి, ఈరోజు నువ్వు ఉన్నటువంటి ఒక కుటుంబానికి, నీకు నీ కుటుంబానికి తెలియాల్సిన అతి ప్రాముఖ్యమైన జ్ఞానం ఏంటంటే, నీ పైన, నీ కుటుంబం పైన, నీ గృహమంతటి పైన యజమానునిగా దేవుని ప్రణాళిక పనిచేస్తుంది. ప్రభువుగా దేవుని ప్రణాళిక పనిచేస్తుంది. ఆదిలో దేవుడు ఏ ఉద్దేశంతో అయితే కుటుంబ జీవితాన్ని ఏర్పాటు చేశాడో ఆ ప్రణాళిక పనిచేస్తుంది అని నువ్వు మొట్టమొదట రియలైజ్ అవ్వాలి. మేబీ ఇంట్లో వాళ్ళందరికీ అంత రియలైజ్ అయ్యడానికి టైం ఉండకపోవచ్చు, కానీ నువ్వు క్రీస్తుని నమ్ముతున్నావు, ఈరోజు ఈ మాటలు వింటున్నావు. నీ కుటుంబంలో వాళ్ళు ఎలా ఉన్నా సరే, నీవు ఒక పురుషునిగానో, ఒక స్త్రీగానో, లేకపోతే ఒక భార్యగానో, ఒక భర్తగానో, లేకపోతే ఒక అన్నలాగానో, ఒక చెల్లెలాగానో, నీవు ఒక కుటుంబంలో ఎలా ఉన్నావో అలాగ ఉండి దేవుని ప్రణాళిక అన్నది ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావు. దేవుడు చాలా ఉన్నతమైన, మహోన్నతమైన ప్రణాళికతో దేవుడు కుటుంబాన్ని చేసి ఉన్నాడు. దాన్ని చెడగొట్టడానికి ఆదిలో ఏదైనా తోటలోకి తినొద్దన్న పండును తినేటట్టుగా చేయడం కొరకు స్త్రీని ఎన్నుకున్న సాతానుడు ఈరోజు కూడా ఒక జోకైనా, ఒక ఇబ్బంది పెట్టే పరిస్థితి అయినా, అవమానకరమైనది చేసినా, ఏది చేసినా స్త్రీ జాతి మీద నష్టాన్ని, అవమానాన్ని, నిందలను, రకరకాలైన వాటిని స్త్రీ జాతికే జరిగేటట్టుగా సాతానుడు ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాడు. మనం రీసెంట్గా కూడా విన్నాం, కలకత్తాలో. తెలుసు కాబట్టి, మనకు మీడియాకు వచ్చింది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. తెలియనివి ఎన్ని ఉన్నాయో. చిన్న చిన్న పిల్లలు రేప్ చేయబడుతున్నారు. మగపిల్లలు ఎక్కడైనా రేప్ చేయబడినట్టుందండి? వెరీ రేర్ కేసెస్, వెరీ రేర్ కేసెస్. అయితే ఎందుకు స్త్రీని ఈ రోజు వరకు కూడా ఆదిలో సాతానుడు సర్పము తినొద్దన్న పండును తినేటట్టుగా చేయడం కొరకు లోకంలోకి దేవుని ప్లాన్ను చెడగొట్టి దేవునికి విరోధముగా ఒక కొత్త ప్రణాళికను ఏర్పాటు చేయనట్లుగా సాతానుడు ఎలా స్త్రీని ఎన్నుకుందో ఈరోజు వరకు కూడా స్త్రీ మైండ్ మీద, అది ఎంత చిన్న వయసున్న అమ్మాయి అయినా, ఎంత పెద్దవాళ్ళైనా మైండ్ మీద భయంకరమైన అటాక్ ఉంటుందండి. మైండ్ మీద, ఆలోచనల మీద భయంకరమైన అటాక్ ఉంటుంది. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా శోధింపబడతారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. మగవాళ్ళకు వేరే రకంగా ఉంటాయి. అయితే ఆ స్త్రీ అది తట్టుకోలేక, ఆ ఇబ్బందిని భరించలేక తన భర్త మీద, తన పిల్లల మీద, తను చేసే పనిలో రకరకాలైన రియాక్షన్స్ స్త్రీ ఇస్తూ ఉంటుంది. నిజంగా ఆదాము తన భార్యను, తనకు సాటి అయిన సహాయముగా ఇవ్వబడిన తన భార్యను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక ఇంట్లో అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళది. మాటలతో కుళ్ళబొడిచి, తక్కువ చేసి మాట్లాడి, ఇన్సల్ట్గా మాట్లాడి, జోకులు వేసి, ఇబ్బంది పెట్టి అలా చేసే విధానంలో క్రైస్తవ కుటుంబాల్లో ముఖ్యంగా పురుషులు ఉండకూడదు. దేవుడే ఎంత గొప్ప ప్రణాళికతో స్త్రీని నిర్మించాడండి, స్త్రీని ఇచ్చాడు. సాటి అయిన సహాయం. ఇప్పుడు సాటి అయిన సహాయానికి ఇబ్బంది పెట్టామనుకోండి, సహాయం ఉందా లేదా? సహాయం ఉన్నట్ట పోయినట్ట? సహాయం ప్లేస్లో డేంజర్ వచ్చినట్ట కాదనట? ఇప్పుడు చెప్పండి.
డేంజర్తో మనం వెళ్ళి పట్టుకున్నాం అనుకోండి, డేంజరా కదా? దేవుడు ఎందుకు స్త్రీని ఇచ్చాడు పురుషునికి అంటే, ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఉంది అంటే మేబీ ఆ ఇంట్లో తల్లి భార్యనే, చెల్లి ఇంకొకరి భార్యనే కదా. పెళ్ళి కానంత వరకు ఒక అన్న, ఒక తమ్ముడు, తండ్రి, ఇలాంటి పురుషుల మధ్యలో స్త్రీ ఉంటుంది. అయితే ఆ కుటుంబము, ముఖ్యంగా యేసు ప్రభువుని నమ్మిన, లేదంటే ఈ సంఘానికి వస్తున్నటువంటి కుటుంబముగా ఉన్న నీవు, నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లి అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే నీ భార్య అవ్వచ్చు, భార్యలాగా సాటి అయిన సహాయం కాకపోయినా చెల్లిగా, అక్కగా, అమ్మగా నీకు సహాయం. నీవు ప్రొటెక్ట్ చేయాలి, హానర్ చేయాలి, ప్రేమగా మాట్లాడాలి, ప్రోత్సహించాలి, ఏదైనా తప్పుంటే సరిచేయాలి. అంతేగాని నీవే కనుక దూషిస్తూ, హింసిస్తూ, రకరకాలుగా నీవు గనక నీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని, నీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని నువ్వు చులకనగా చూస్తే, ఆ స్త్రీ రేపు, ఆ యవనస్తురాలు రేపు వేరే ఇంటికి కోడలుగానో ఇంకొక వ్యక్తికి భార్యగానో వెళ్ళి అక్కడ అగ్నిగుండాన్ని పెడతేస్తుందండి. ఆ కుటుంబాన్ని, ఆ వంశాన్ని నాశనం చేసే వ్యక్తిగా తయారవుతుంది. అది ఎక్కడ తయారైంది? ఎక్కడ హానర్ చేయబడాలో అక్కడ అవమానపరచబడితే ఇదే మెంటల్ స్టేటస్తో ఇంకో ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని నాశనం చేసేస్తుంది. ఏ స్త్రీని అయితే దేవుడు చేశాడో ఆ స్త్రీ లోకమంతటికి శిక్ష వచ్చేటట్టుగా చేసిందండి. దానికి కారణం దేవుడా, ఆదామా? దానికి కారణము దేవుడా, ఆదామా? అసలు ఆదాముకు ఆ స్త్రీకి ఉన్నటువంటి బంధము, దేవునికి ఆ స్త్రీకి ఉన్న బంధము ఏంటి? దేవుడు పురుషుని మీద యజమానునిగా ఉంటే, పురుషుడు తన భార్య మీద యజమానుడిగా ఉన్నాడు. ఇప్పుడు అవ్వ తప్పు చేస్తే ఆ బాధ్యత ఎవరిది? ఆదాముదండి, ఆదాముది. అందుకనే మనం సీక్వెన్స్ మనం చూస్తే 3వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడా? ఆదాము భార్య కూడా ఆదాముతో ఉందా? మరి దేవుడు ఎవరిని పిలిచాడు? ఆదామా, అవ్వ అని పిలవాలి కదండి. పిలవాలా లేదా? మరి ఎందుకు ఆదామా ఎక్కడున్నావని పిలిచాడు? దేవుడి దృష్టి వరకు దేవుడు ఆదాముకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడండి. ఆదాము దృష్టి వరకు ఆదాముకు అవ్వ మీద దృష్టి పెట్టాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది దేవుడు ఇస్తున్న ఇంపార్టెన్స్ లాగానే ఆదాము కూడా తన భార్యకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడు తగ్గిపోతుంది? ఎప్పుడు స్త్రీని అవమానకరంగా, లేకపోతే ఒక ఆట వస్తువులాగా చూస్తారంటే, దానికి దేవునితో పురుషునికి సరైన సంబంధం లేకపోతే, దేవుని దృష్టికి విరోధముగా పురుషుడు ఉంటే, తన భార్యను లేకపోతే తన చెల్లిని కానీ, ఒక స్త్రీని ఒక వింత వస్తువుగా, స్త్రీ జీవితం అసలు వేస్ట్ అన్నట్లుగా పురుషుడు చూడడం, చులకనగా చూడడం ప్రారంభమవుతుంది. దేవుడు ఆదాముకి ఇస్తున్న ప్రాధాన్యత, ఆదాము తన భార్యకి ఇస్తున్న ప్రాధాన్యత. దేవుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావని పిలిస్తే, నువ్వు పిలిచినప్పుడు నేను, అందుకతడు 10వ వచనం, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలియచేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? నువ్వు దిగంబరివని నీకు తెలియచేసిన వాడెవడు? ఎవరు చెప్పారంటారు? ఆదాము దిగంబరి అని ఎవరు చెప్పారు?
పెద్ద ప్రాబ్లం ఏంటంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కొట్లాడుకోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? భర్తవన్నీ భార్యకు తెలుస్తాయి, భార్యవన్నీ భర్తకు తెలుస్తాయి. ఎంత కప్పిపుచ్చుకుందామని అవ్వదు. ఇంకెవరైనా కనుక్కుంటారో కనుక్కోలేరో తెలియదు, కానీ భార్య గురించి భర్తకు, భర్త గురించి భార్య తెలిసిపోతుందండి. భార్య తీసిపెట్టుకున్న డబ్బులు, భర్త తీసిపెట్టుకున్న డబ్బులు, భార్యకు భర్తకు తెలియకుండా, భర్తకు భార్య తెలియకుండా ఏం చేస్తున్నా తెలిసిపోతుంటుంది. దానికి కారణం ఏంటంటే దేవుని ఏర్పాటు చేసిన బంధం అటువంటిది. ఆదాము అవ్వ దిగంబరులని ఒకరితో ఒకరు చెప్పుకోవడం ద్వారా తెలిసిందండి. అయితే బాగా గమనిద్దాం. దేవుడు మొట్టమొదటి ఎవరితో మాట్లాడాడు పాపం చేసిన తర్వాత? దేవుడు ఆదామును పిలిచాడు పాపం చేసిన తర్వాత. ఏంటి నువ్వు దిగంబరివని నీతో ఎవరు చెప్పారు? తర్వాత 11వ వచనం. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినానెను. ఇక్కడ స్టార్ట్ అయిందండి. బాగా గమనించండి. దేవునికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను దిగంబరినిగా ఉన్నాను నువ్వు పిలిచినప్పుడు అన్నప్పుడు, నువ్వు తినొద్దన్న పండు ఏమన్నా తిన్నావా అంటే, ప్రభా నన్ను క్షమించు, నేను నీ దృష్టికి తప్పు చేశాను అని చెప్పాలా? లేకపోతే కంప్లైంట్ చేయాలా? మీ పక్క వాళ్ళని చూడండి. హలో, నువ్వు కంప్లైంట్ చేస్తూ ఉంటే ఇంట్లో చెడబుట్టాను, ఈ వేస్ట్, వీళ్ళు వేస్ట్, అసలు ఇక్కడ పుట్టకుండా వేరే ఇంట్లో పుట్టింటే బాగుండు, అసలు వీళ్ళు ఇక్కడ ఎందుకు పుట్టాను ప్రభా, నేను ఇంత దరిద్రమైన కొంపలో ఎట్లా పుట్టాను ప్రభా, అసలు ఏంటి ప్రభా, నన్ను ఎవరు అర్థం చేసుకోరు ప్రభా, ఈ కుటుంబంలో ఈ గృహంలో నన్ను పుట్టేయకుండా వేరే చోట పుట్టించండి, ఎంత బాగుండు ప్రభా. ఈ సనుగులు గొనుగులు కంప్లైంట్లు, నువ్వు చేసినందుకే ఈ కర్మ వచ్చింది, నువ్వే అని ఏ గృహంలో అయితే నువ్వే దీనికి కారణం నువ్వే, దీనికి కారణం నువ్వే అని పదే అంటూ ఉంటారో, దానికి రీజన్ ఏంటంటే స్టిల్ యు ఆర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ ద డెవిల్, యోక్ ఆఫ్ ద డెవిల్. అపవాది యొక్క కాడి నీ మీద పనిచేస్తుంది, నీ ఆలోచనలో పనిచేస్తుంది. ప్రతి పరిస్థితికి నిన్ను పరీక్షించుకొని, నిన్ను నువ్వు సెట్ చేసుకొని దేవుని దృష్టికి అనుకూలంగా మార్చుకోనే బదులు, నిజమే జరిగింది అనుకుందాం, ఒకరిలో తప్పు ఉంది ఇంట్లో అనుకుందాం, కానీ దాన్ని పదే టార్గెట్ చేయటం అన్నది, దాన్ని బట్టి ఇంకా నువ్వు మంచి అన్నట్టు, ఆ వ్యక్తి, ఇంట్లో ఉన్న వ్యక్తి తప్పు అన్నట్లు 24 గంటలు దాన్నే కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడి, నువ్వు గొప్ప వాళ్ళు తక్కువ అన్న సైకాలజీ ఆలోచన విధానము సాతానుడు పాపము ద్వారా తీసుకొచ్చిన ఆలోచన. మొట్టమొదటిసారి దేవుడు స్త్రీతో మాట్లాడుతున్నాడు. అంతకంటే ముందు స్త్రీతో మాట్లాడినట్టుగా నాకైతే కనపడలేదు. చూద్దాం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడే. బాగా గమనించండి. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నట్లయితే దేవుడు భర్తతో మాట్లాడడానికి ఇష్టపడతాడా, భార్యతో మాట్లాడడానికి ఇష్టపడతాడా? ఒకవేళ భర్త ఫెయిల్ అయితే అప్పుడు భార్యతో మాట్లాడడం మొదలు పెడతాడు దేవుడు తాను స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కూడా అవ్వతో మాట్లాడలేదు, తర్వాత మాట్లాడలేదండి. ఎప్పుడైతే భర్త ఫెయిల్ అయ్యాడో, ఆదాం ఫెయిల్ అయ్యాడో, అప్పుడు అవ్వతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరు ఇక్కడే ఉన్నారండి. ఒకవేళ ఎవరి జీవితంలోనైనా భర్త ఫెయిల్ అయితే ప్రభుకు కోట్లాది వందనాలు చెప్పండి. నా భర్త ఫెయిల్ అయ్యాడు, కానీ ప్రభు నువ్వు నాతో మాట్లాడు, నా భర్తకు సహకారంగా ఉండి తిరిగి సక్సెస్ అయ్యేటట్టుగా నేను చేస్తాను, నువ్వు నాతో మాట్లాడు. అంతేగాని నా భర్తతో మాట్లాడదు ప్రభా, వాడు దుర్మార్గుడు ప్రభా, నాతోనే మాట్లాడని పొరపాటున కూడా అనొద్దు. ఒక స్త్రీగా, ఒక భార్యగా నువ్వు నీ ఇంట్లో ఉన్న పురుషుని చేత, అంటే భర్త కానీ తండ్రి కానీ ఎవరితోనైనా హింసింపబడుతున్నప్పుడు
దేవుడు నీతో మాట్లాడతాడు, స్త్రీగా నీతో మాట్లాడతాడు, ప్రేమతో నీతో మాట్లాడతాడు, నీకు విషయాలు చెప్తాడు, నీతో మాట్లాడతాడు. యేసుక్రీస్తునందు ఇప్పుడు పురుషునికి స్త్రీకి తేడా లేదు అన్నంత మాత్రం చేతనే దేవుడు పురుషునితోనే మాట్లాడతాడు, స్త్రీతో మాట్లాడని కాదు. ఒక స్త్రీ జీవితంలో ఇవ్వబడిన పురుషుడు ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ స్త్రీతో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్త్రీ అంటే కోపం కాదండి, పర్పస్. పురుషుని జీవితంలో స్త్రీ యొక్క పాత్ర దేవుని చేత చేయబడింది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. కాబట్టి పురుషుని చేత బాధింపబడిన స్త్రీ చచ్చిపోవాల్సిన పని లేదు, నిరాశపడాల్సిన పని లేదు, ఇంకా ఎట్లా ఉంటుందో నా జీవితం అని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. వివాహం కాని వ్యక్తిగా నువ్వు ఉంటే, వివాహం అయిన వ్యక్తిగా నువ్వు ఉంటే, లేకపోతే ఒక చిన్న ఆడపిల్లలాగా నువ్వు ఉంటే, దేవుడు నీతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ దేవుని పర్పస్ అనేది తప్పిపోదు. దేవుని పర్పస్ అనేది పొరపాటున కూడా తప్పిపోదు. స్త్రీ పురుషుని కొరకే, ఆ పర్పస్ మాత్రం తప్పిపోదు. అయితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా నువ్వు ముందుకు సాగాలో స్త్రీతో దేవుడు మాట్లాడతాడు. ఎలా నువ్వు ఒక పర్పస్లో కొనసాగాలో దేవుడు మాట్లాడతాడు. పురుషుని జీవితమైనా స్త్రీ జీవితమైనా దేవునికి ఒకటే వాల్యూ. ఈ భూమి మీద సాతానుడు పెట్టిన ట్రెండ్ ప్రకారము స్త్రీ ఒక ఘనహీనమైనటువంటి వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయబడుతుంది. అందుకనే స్త్రీలు పురుష జాతితో సంబంధం లేకుండా పురుష జాతికి మించి వారు ముందుకెళ్ళాలని ప్రయాసపడుతున్నారు. కానీ పురుషుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ముందుకు వెళ్ళనీయడు. ఒకవేళ వానికంటే ముందు స్త్రీ పోతుందంటే వాడు చంపడానికైనా రెడీ అవుతాడు. ఎందుకంటే నాకు లోబడాల్సినది ఇంత గొప్పది ఎట్లా అవుతుంది? ఒక కామన్ మ్యాన్కు ఉన్నటువంటి థింకింగ్ ఇది. ఒక స్త్రీ పురుషునితో సంబంధం లేకుండా జీవించడానికి మొదలు పెడితే డెవిల్ ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటుంది. అసలు గాడ్స్ పర్పస్లో ఉన్నప్పుడే స్త్రీ పురుషునికి సాటి అయిన సహాయంగా ఉండాల్సినప్పుడే శోధింపబడింది. ఇంకా అసలు పురుషునితో సంబంధం లేకుండా వెళ్ళిపోతే ఇంకా భయంకరమైన టార్చర్ అనుభవించే పరిస్థితి ఉంటుంది. అది యేసు ప్రభుని నమ్మని వాళ్ళకు. కానీ యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఆయన నీతో మాట్లాడతాడు. ఒక స్త్రీగా, ఒక వివాహమైన వ్యక్తిగా, వివాహం కాని వ్యక్తిగా ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు బోధించడానికి, హెచ్చరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. లోకం నిన్ను ఎలా చూస్తుంది, నీ కుటుంబం ఎలా చూస్తుంది, నీ పరిస్థితి ఎలా ఉందని ఏ స్త్రీ కూడా పొరపాటున కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తరములో నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుడు నీ ద్వారా మహిమ పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్నేం చేయాలి, ఎలా కట్టాలి, ఎలా నిన్ను నిర్మించాలి, ఎలా నడిపించాలి, దేవునికి కూడా ఒక ప్లాన్ ఉందండి. దేవునికి కూడా ఒక పర్పస్ ఉంది. కాబట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను కానీ, నీ కుటుంబ పరిస్థితులను కానీ, లోకమున్న స్థితిని కానీ ఏ రోజు కూడా నీకు అప్లై చేసుకోవద్దు. స్త్రీగా నువ్వు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివి, నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వ్యక్తివి, నువ్వు అభిషక్తురాలువు. దేవుడు నిన్ను గొప్ప ప్రణాళిక కొరకు సృష్టించాడు, గొప్ప ఉద్దేశం కొరకు సృష్టించాడు. హల్లెలూయా. ఆదాములోకి ఎముక ఎలా వచ్చిందండి? సొంతంగా తయారు చేసుకున్నాడా, దేవుడిచ్చాడా? మరి స్త్రీ ఎలా నిర్మించబడింది? దేవుని ఊపిరి చేత చేయబడిన ఆదాము శరీరంలో ఉన్నటువంటి ఒక ఎముకను తీసుకొని ఆ ఎముకతో స్త్రీని చేశాడు. ఇప్పుడు చెప్పండి, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో స్త్రీ దేవునికి కనెక్షన్ ఉంది, కానీ మధ్యలో పురుషుడు ఉన్నాడు. దేవుని ప్లాన్. ఆ ప్లాన్ను చెడగొట్టడానికి పురుషుణ్ణి స్త్రీ మీదకి, స్త్రీని పురుషుని మీదకి అపవాది రాంగ్గా ఉసిగొలపడం అనేది మనం చూస్తున్నాం.
దేవుని ప్లాన్ తప్పిపోవాలి, దేవుని ఉద్దేశాలు తప్పిపోవాలి. ఈరోజు రక్షింపబడిన నువ్వు ఎవరి ప్లాన్ను నిర్మించాలి, ఎవరి ప్లాన్ను స్థిరపరచుకోవాలని జీవితంలో నువ్వు ఆలోచించాలి. లోకం వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళకూడదు. ఒక పురుషునిగా, ఒక స్త్రీగా లోకంలో ఏం జరుగుతుంది అన్న దాన్ని బట్టి నీ జీవితాన్ని నిర్ణయించుకోవద్దు. లోకస్తులు ఏమంటున్నారు, నీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అని చెప్పేసి పురుషునిగా, స్త్రీగా నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడు నీతో ఏం చెప్పాడు, దేవుడు నీతో ఏం చెప్పాడు, దేవునితో నీకున్న సహవాసం ఏంటి, దేవునితో నీకున్న సంబంధం ఏంటి, నీ జీవితంలో ఉన్న పర్పస్, ఎవరి పర్పస్ అని నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయము. లోకంలో జరుగుతున్న విషయాలు చూసి కొంతమంది పెళ్లి చేసుకోవడానికి భయపడిపోతారండి. పెళ్ళైన వాళ్ళు ఆ వివాహ బంధాన్ని కాపాడుకోలేక, ఆ వివాహ బంధంలో జీవించలేక నరకయాతన పడుతూ ఉంటారండి. కానీ బైబిల్లో అద్భుతమైన ఒక మాట రాయబడింది. భార్య అంట చనిపోయిన తన భర్తను తిరిగి బ్రతికించుకుందంట. ఎంత అద్భుతం కదా. దేవుని పర్పస్లో ఉంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును చూడండి. దేవుడిచ్చిన కెపాసిటీ, దేవుడిచ్చిన సామర్థ్యం. ఒకవేళ ఎక్కడైనా నువ్వు ఫెయిల్ అవుతే, ఏ పురుషుని వల్ల కానీ నువ్వు సఫర్ అవుతే, ప్రభుకు స్తోత్రం, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడి నిన్ను నడిపించువాడుగా ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఓకే, పురుషునికి లోబడాల్సినటువంటి స్త్రీగా చేశాడు, ఓకే. కానీ ఆ పురుషుడు సరిగా లేనప్పుడు ఏం చేయాలో దేవుడు మాట్లాడతాడు. అనవసరంగా ఎవరి మాటలు వినొద్దు. వివాహం కాకపోతే వివాహం వద్దురా బాబు, ఈ మగవాళ్ళకు లోబడలేక చచ్చిపోవాలి. ఎంతమంది తిరుగుతాడో తెలీదు. నాకేమో హాయ్ అంటాడు, వేరే వాళ్ళకు అప్పుడు బాయ్ చెప్తాడు. వాళ్ళకి హాయ్ చెప్పినప్పుడు నాకు బాయ్ చెప్తాడు. ఎవరిని నమ్మడానికి లేదు అని ఒక లోకరీతైనటువంటి విధానంలో నువ్వు ఉండొద్దు. కారణం ఏంటంటే నువ్వు క్రైస్తవునివి. నీవు లోకాన్ని అలో చేయొద్దు, లోకంలో ఉన్న మనుషులను అలో చేయొద్దు. వాళ్ళని చూసి నీ జీవితంలో కూడా అటువంటి స్త్రీనే, నీ జీవితంలో అటువంటి పురుషులే నీకు భార్యగా భర్తగా వస్తారు. ఒకవేళ పిల్లలు పుడితే పక్కింటి వాళ్ళ మాదిరి మనం కూడా సఫర్ అవుతామేమో, పిల్లలు వద్దెందుకు అని నువ్వు అనుకుంటే అది డెవిల్ ట్రిక్. ఎవరైనా సరే ప్రతి ఒక్కటి దేవుడు ఏర్పాటు చేసి భూమి మీదకి పంపాడు. మనం ఆయన వైపే మనం చూడాలి, ఆయనను అడగాలి, ప్రభా ఏం చేయాలి. కొంతమంది చెప్తారు బైబిల్ ప్రకారము డైవర్స్ తీసుకోవద్దు అని. బైబిల్ ప్రకారము తీసుకోవద్దని. దేవుడు జతపరిచిన వాడిని ఎవరు? దేవుడు జతపరిస్తే విడిపోకూడదండి. మరి దేవుడు జతపరిచాడో సైతాన్ జతపరిచిందో? ఒకవేళ అవిశ్వాసి అయిన వాడు విడిచిపెట్టొచ్చు అని బైబిల్లో ఉంది. అన్యుడు కాదు, అవిశ్వాసి. అంటే దేవునితో సంబంధం లేని స్త్రీ కానీ, దేవునితో సంబంధం లేని పురుషుడు కానీ మధ్యలో క్రీస్తుకు విరోధంగా మారిపోతే ఏం చేయాలి? అవిశ్వాసి అయిన వాడు విడిచిపెట్టొచ్చు. కానీ నువ్వు దేవుని స్వరాన్ని వినాలి, దేవుని ఆలోచన నువ్వు తెలుసుకోవాలి. వివాహం అన్న దాని మీద, భార్యాభర్తల అన్న బంధం మీద, ఒక యవనస్తురాలుగా నీకు వివాహం కావాలి, ఒక యవనస్తునిగా నీకు వివాహం కావాలి అంటే మిగిలిన యవనస్తులను, మిగిలిన ఆ మగపిల్లలను, ఆడపిల్లలను చూసి నీ కాబోయే వివాహాన్ని నిర్ణయించొద్దు. ఎందుకంటే నీవు లోకరీతిగా ఉన్న వాళ్ళని చూసి నమ్మే విశ్వాసివి కాదు, నువ్వు క్రీస్తును చూసే విశ్వాసివి. నీ జీవితంలో అందరి జీవితంలో జరుగుతున్నట్టుగా నీ జీవితంలో నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను వెళ్ళపెట్టి కొన్నవాడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్పినప్పుడు ఆ ఘనమైన వివాహం కొరకు ఒక ఘనమైన వ్యక్తిని నీ కొరకు ఏర్పాటు చేయలేడా? ఆదాము కొరకు ఏదైనా తోటనే వేసిన వాడు ఆదాము కొరకు సాటైన సహాయాన్ని చేయలేడా? చేస్తాడా చేయలేడా? బాగా గమనించండి. మీరు అనొచ్చు దేవుడిచ్చిన అవ్వనే కదా మరి సాతానికి ఎందుకు లోబడిందని. అందుకనే నేను చెప్తున్నాను, నువ్వు యేసుప్రభు నమ్మిన తర్వాత బయటి నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్స్కు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. నీవు
యేసుప్రభుని నమ్మిన తర్వాత, యేసుప్రభు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని తెలిసిన తర్వాత బయట నుంచి ఏ ఇన్ఫ్లుయెన్స్ వస్తుందో దాన్ని నువ్వు ప్రభావితం అవ్వద్దు. సాతానుడు ఎప్పుడు నిన్ను తప్పించడానికే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభుకు స్తోత్రం, నీవు దేవుని పర్పస్లో ఉన్నావు. ఆ పర్పస్ అనేది నీ ద్వారా నెరవేర్చబడుతుంది అన్న దాంట్లో నుంచి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయబడు. దేవుని వాక్యం చేత నువ్వు ప్రభావితం పొందు. దేవుని ఆత్మ చేత, అభిషేకం చేత ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు ప్రభావితమయ్యేటట్టు చేసుకో. అది నిన్ను దేవుని పర్పస్ను నెరవేర్చేటట్లుగా, ఉద్దేశాలు నెరవేర్చేటట్లుగా చేస్తుంది. అంతేగాని స్త్రీ ప్రతి పురుషుని జీవితంలో శోధన అనుకుంటే అది చాలా తప్పండి, రాంగ్. స్త్రీ అన్నదే రాంగ్ అయితే దేవుడు ఎందుకు చేశాడు? పురుషుడు అన్నవాడే రాంగ్ అయితే దేవుడు ఎందుకు చేశాడు? వారిద్దరిని కలిపింది ఎవరు? దేవుడే కదా. దేవుడు తప్పు చేస్తాడా? తప్పు అనేది మనం విన్నదాని మీద ఆధారపడిందండి. ఈ తోట చెట్ల ఫలంలో దేనైనా తినొద్దని దేవుడు చెప్పినా అది తిన్న దినమున మీరు దేవతల వలె ఉందరు అని సాతానుడు అవ్వతో అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ స్వరానికి ప్రభావితం అయిందా లేదా? ఒక స్త్రీ జీవితంలో బయట నుంచి వచ్చే, అది భర్త నుంచి అవ్వచ్చు, పిల్లల నుంచి అవ్వచ్చు, అత్త నుంచి, ఎవరి నుంచి అయినా ఏ మాటలైనా రావచ్చు, వాటి ప్రభావానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే దేవుని వాక్యం ఇంకా ఎంతగా నిన్ను ప్రభావితం చేయగలదు. ఒక పురుషునిగా, ఒక స్త్రీగా ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నిన్ను ప్రభావితం చేస్తున్న దానికి నువ్వు ప్రభావితం అవుతావు. జనరల్ కాన్సెప్ట్, జనరల్ స్టేట్మెంట్. అందుకనే నిన్ను ప్రభావితం చేయడానికి దేవుని ఆత్మ, దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు నీకు అనుగ్రహించబడ్డాయి. ఈ వాక్యాన్ని చదువుకొని ఈరోజు మనము ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలను టచ్ చేసి మనము చూస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా నీ జీవితంలో దేవుడిని కోల్పోవద్దు. దేవుడు నిన్ను ఎప్పుడు కోల్పోడు. నిన్ను వెలపెట్టి కొన్నాడు, ఆయన కోల్పోడు. కానీ నీ ఆలోచన, నీ నమ్మకము, నీ విశ్వాసంలో నుంచి ఏ రోజు కూడా నువ్వు పడిపోవద్దు. రెండవది, భార్యగా నువ్వు ఉంటే నీ భర్తను వాల్యూగా చూడు. భర్తగా నువ్వు ఉంటే నీ భార్యను వాల్యూగా చూడు. ఒకవేళ నీ ఇంట్లో ఉన్నటువంటి అక్కనో, చెల్లెలో, తల్లో, అత్తనో ఎవరున్నా సరే, స్త్రీని దేవుడు ఒక ప్రత్యేకమైన పర్పస్తో ఏర్పాటు చేశాడు అని నువ్వు చూడడం ప్రారంభించు. హానర్ చేయి. ఒక మిస్టేక్ అనేది వాళ్ళలో కనపడితే కరెక్ట్ చేయాల్సి వస్తే ప్రేమతోనే కరెక్ట్ చేయి. అంతేగాని దూషించిందే, తిట్టిందే, పడుకున్నా లేచినా ఎక్కడికి పోతుందిలే, పడి ఉంటుందిలే అని భార్యను, మా ఇల్లు కాకుండా దీనికి ఇంకా గతి లేదు అన్నట్టుగా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని ఎలా పడితే అలా ట్రీట్ చేయొద్దు. నువ్వే అలా ట్రీట్ చేస్తే వేరే ఇంటికి వెళ్ళాల్సినటువంటి అమ్మాయి, వేరే ఇంట్లో వారసురాలుగా వెళ్ళాల్సిన అమ్మాయి అక్కడ ఇంకా ఎంత టార్చర్ అనుభవిస్తుంది, వాళ్ళని ఎంత టార్చర్ పెట్టుతుంది మనం ఇక్కడ చూపించిన దాన్ని బట్టి. కాబట్టి క్రైస్తవ కుటుంబముగా, యేసుక్రీస్తు వెలపెట్టి కొనిన కుటుంబముగా ఉన్నటువంటి నీవు పురుషునిగా ఈ మాటలు వింటున్నావేమో, స్త్రీగా ఈ మాటలు వింటున్నావేమో, నీ జీవితంలో దేవుని పర్పస్ పక్కన పెట్టొద్దు. దేవుణ్ణి నీవు వినడము పక్కన పెట్టొద్దు. దేవుని వాక్యము, వాగ్దానములను నువ్వు పక్కన పెట్టొద్దు. దేవుని ఆత్మ అభిషేకమును నీవు పక్కన పెట్టొద్దు. నీ వలనే నీ కుటుంబము దీవించబడుతుంది. నీ వలనే నీ కుటుంబము కట్టబడుతుంది. నిన్ను బట్టే కట్టబడుతుంది. నువ్వే నిలబడు. ఎవరు నిలబడినా నిలబడకపోయినా నువ్వు దేవుని పక్షముగా నిలబడు. దేవుడు నీ పక్షముగా మహిమ కార్యాలు చేస్తాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చినట్టుగా మారుస్తాడు. ఎండిన ఎముకలకు జీవం ఇచ్చినట్టుగా జీవం ఇస్తాడు. నీవు స్వాధీనపరచుకోవాల్సినటువంటి ఆశీర్వాదకరమైన వాటికి ఎటువంటి అడ్డుగోడలున్నా వాటిని కూలుస్తాడు నీ పక్షముగా. హల్లెలూయా. మీ ఇంట్లో వాళ్ళందరూ దేవునికి విరుద్ధమైన నువ్వు నిలబడు.
నీ ఇంట్లో వాళ్ళకి యేసుప్రభు గురించి తెలీదు, ఆ పర్పస్ గురించి తెలీదు, కానీ నువ్వు నిలబడు. ఎదుటి వాళ్ళు నిలబడడం గురించి నువ్వు ఆలోచించద్దు, నువ్వు నిలబడు, దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. నీ జీవితంలో ఏదో అవ్వట్లేదు, ఆలస్యం అవుతుంది అని కృంగిపోవడానికి నువ్వు సిద్ధపడొద్దు. ఎందుకంటే దేవుడు నీ పట్ల అంత ఉన్నత ఉద్దేశం కలిగినప్పుడు దేన్ని నీ జీవితంలో ఆయన ఆలస్యం చేయడానికి సిద్ధంగా లేడు. ఆయన త్వరపెట్టి జరిగించే దేవుడుగా ఉన్నాడు. ఆలోచన చెప్పి నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రభావంలో నీవు వర్ధిల్లడానికి ఒక స్త్రీగా వింటున్నా, ఒక పురుషునిగా వింటున్నా, ఒక యవనస్తురాలుగా వింటున్నా, ప్రభా నీవు నాతో మాట్లాడి నన్ను నడిపించు, మీ ఉద్దేశాల్లో నన్ను నడిపించు. నేను నా కుటుంబానికి, దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. లోకము చెప్పినట్లుగా, డాక్టర్లు చెప్పినట్టుగా, ఇంకొకరు చెప్పినట్టుగా నేను నడవకూడదు. నీవు, నీ వాక్యము, నీ ఉద్దేశాలు చెప్పినట్టుగా నేను నడవాలి. నేను పడిపోయే స్థితిలో కూడా నిలబడాలి. నువ్వు నా పక్షముగా ఉన్నావు కాబట్టి. ఎవరంతకు వారే ప్రభుతో మాట్లాడదాం. ప్రభుతో మాట్లాడదాం. ఒకవేళ నీ జీవితంలో నీ ఇంట్లో వాళ్ళ వల్ల కానీ, బయట వాళ్ళ వల్ల కానీ, ఒక స్త్రీగా, ఒక యవనస్తురాలుగా నువ్వు గాయపరచబడి ఉంటే, నువ్వు దూషింపబడినట్లుగా ఉంటే, ప్రభు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో తండ్రి అన్న వ్యక్తి ఫెయిల్ అయ్యాడేమో, భర్త అన్న వ్యక్తి ఫెయిల్ అయ్యాడేమో, మరి నిన్ను ప్రేమించి నిన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అన్నలు, తమ్ముళ్ళు, లేకపోతే ఇంకెవరైనా నీ జీవితంలో నిన్ను గాయపరిచినట్టుగా నీకు తెలిస్తే, ప్రభు నిన్ను హీల్ చేస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను హీల్ చేస్తున్నాడు. ఆయన ప్రేమతో నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నిన్ను గొప్పగా దేవుడు చూస్తూ ఉన్నాడు. నిష్కారణంగా నీవు నీ భార్య చేత దూషింపబడుతున్నావేమో, నీ భార్య చేత నిందింపబడుతున్నావేమో, లేకపోతే బయట ఉన్నటువంటి ఒక స్త్రీ ద్వారా నీవు అవమానం పొంది నష్టపోయి ఆ స్త్రీ మీద పగ కలిగినట్టుగా ఉన్నావేమో. దేవుడు స్త్రీనిగా, పురుషునిగా దేవుని పర్పస్ కొరకు చేశాడు. సాతానుడు కుట్ర ద్వారా నీ జీవితంలో దేవుడు విలువగా చేసినవి, ఘనముగా చేసినవి ఘనహీనపరచడానికి సాతాను యొక్క కుట్ర అయింది. కృంగిపోయిన నీవు రైజ్ అవ్వు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? మా దేవుడు మా పక్షమున ఉండగా విరోధి ఎవడు? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ పక్షంగా నిలబడి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. మనుషుడు నీ పైరూపాన్ని చూస్తాడు, కానీ యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. మీరు ఇక్కడ నుండి వింటున్నా, లైవ్లో జాయిన్ అయి వింటున్నా, ఒక పురుషునిగా వింటున్నా, ఒక స్త్రీగా వింటున్నా, పురుషుని చేత స్త్రీ, స్త్రీ చేత పురుషుడు గాయపరచబడి ద్వేషించుకునే పగ కలిగినటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటున్నట్లయితే ప్రభు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. స్త్రీనిగా నీ జీవితంలో పురుషుడు ఫెయిల్ అయితే దేవుడు నీ పక్షంగా నిలబడుతున్నాడు. పురుషునిగా నీ జీవితంలో భార్య ఫెయిల్ అయితే దేవుడు నీకు ఆల్రెడీ శిరస్సుగా ఉన్నాడు. నీ పక్షముగా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వ్యాధులతో, రోగాలతో, కష్టాలతో, ఇబ్బందులతో, శ్రమలతో, సరైన ఇన్కమ్ లేకుండా, ఆదరణ లేకుండా, నెమ్మది లేకుండా, నిరాశలో, కరువులో నువ్వు కుటుంబంగా కొనసాగడం దేవుని చిత్తము కాదు, దేవునికి ఇష్టం కాదు, దేవుని ప్లాన్ కాదు. ఏదో పగ, ఏదో ద్వేషము, ఏదో అసూయ, అపవాది సంబంధమైన చేదు ఏది నీ జీవితంలో పనిచేస్తున్నా, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ, ఒకరిని ఒకరు నిందించుకుంటూ, సనుక్కుంటూ అలా ఉన్న స్థితి నీ కుటుంబంలో ఉందేమో. యేసుప్రభు నిన్ను ఆదరించి ఆ దుష్టత్వం నుంచి, ఆ దుష్ట స్వభావము నుంచి విడిపిస్తూ ఉన్నాడు నీ కుటుంబాన్ని. ఆయన రక్తము నీ కుటుంబం పైన, నీ గృహం పైన పడుతుంది.
నీ ఆలోచనల మీద, నీ తలంపుల మీద, నీ హృదయంతరంగాల మీద పడుతుంది. ప్రతి వాగ్దానం కుటుంబానికి దేవుడిచ్చాడు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది కుటుంబానికి సంబంధించిన ప్రతి వాగ్దానముగా ఉంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. ఎవరిని హీల్ చేయాలో హీల్ చేయి ప్రభువా. ఎవరిలో ఎలాంటి అపోహలు ఉన్నాయో, ఎవరిలో ఎలాంటి చేదు అనుభవాలు ఉన్నాయో, ఎవరిలో ఎటువంటి వేదన, దుఃఖం ఉందో, ఎవరిలో ఎటువంటి దిక్కుతోచని స్థితి ఉందో, ఎవరు ఎలా స్త్రీల చేత, పురుషుల చేత గాయపరచబడి ద్వేషం కలిగి ఉన్నారో మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తున్నారు. యేసు రక్త ప్రభావానికి అప్పగిస్తున్నారు. మీ స్వరం యొక్క ప్రభావం అనుభవించుదురుగాక. మీ అభిషేక ప్రభావం అనుభవించుదురుగాక. మీ జీవ ప్రభావ సన్నిధి అనుభవించుదురుగాక. హృదయం హీల్ అవునుగాక, బాడీ హీల్ అవునుగాక, రిలేషన్షిప్స్ హీల్ అవునుగాక, జ్ఞాపకాల్లో ఉండకూడనివి రైజ్ అయిపోనుగాక. ఇప్పుడే మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము చేత సంతోష సమాధానాలు పుట్టునుగాక. మీ వైపు చూస్తూ మీ ప్రభావంలో ప్రభావితం చేయబడుతూ వారి గృహాల్లో, వారి కుటుంబాల్లో మీకు మహిమకరంగా ఫలిస్తూ జీవించుదురుగాక. ఎవరైతే మీ పర్పస్, మీ ఆలోచన, మీ స్వరము, మీ సన్నిధి, మీ అభిషేకం చేత నేను ప్రభావితం చేయబడుతూ ముందుకెళ్తాను, కానీ ఎవరి వైపు చూసి నేను వెనక్కి వెళ్ళను, మీ చిత్తం నా పట్ల నెరవేర్చబడును గాక అని ఎవరైతే వారి అంతరంగంలో వారి నిర్ణయం తీసుకుంటున్నారో, ప్రభువా మీ మహిమ కార్యం జరిగించండి. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ అంతరంగంలో నిన్ను ఒప్పిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నీ చిత్తం జరిగిస్తాను నాయన, నీ ఉద్దేశాలను నెరవేరుస్తాను ప్రభువా, నీ ప్రభావంలో నేను ఉంటాను అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో దయచేసి నిలబడండి. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు, మనుషుల ప్రభావాలు, అపవాది ప్రభావాలు, పరిస్థితుల ప్రభావాల కంటే మీ ప్రభావంలో నేను కొనసాగుతాను, మీ చిత్తంలో నేను కొనసాగుతాను. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. ప్రభు వైపు మనం చూద్దాం, ప్రభు వైపు మనం చూద్దాం, ప్రభు వైపు మనం చూద్దాం. ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడినాను ప్రభు. మా జీవితాల్లో మీరు మీ ప్రభావాల్లో కొనసాగుతూ మీ చిత్తమును నెరవేర్చడానికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నామని ఎవరైతే నిర్ణయం తీసుకొని నిలబడారో ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తున్నాను. మీ కుడి చేయి పైకెత్తి, ప్రభా నన్ను నేను సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాను. పాపం చేయనంత వరకు ఆదమవ జీవితం, మీతో అన్యోన్య సహవాసం. ఈరోజు నేను, నా కుటుంబము మీతో అన్యోన్యమైన సహవాసం కలిగిన కుటుంబముగా మా బ్రతుకాలం అంతయు, మా పిల్లల తరము ఉండునట్లుగా మీ అభిషేక మహిమతో నింపుమని ప్రార్థిస్తున్నా, నడిపించమని ప్రార్థిస్తున్నా, బలపరచమని ప్రార్థిస్తున్నా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. మమ్మల్ని మేము సజీవయాగంగా మీకు సమర్పించుకొంచున్నాం. లోకము, పరిస్థితులు, మనుషుల వైపు కాకుండా మీ వైపు నేను చూస్తాను. నా కొరకు ప్రాణం పెట్టిన నీ వైపు నేను చూస్తూ మీ చిత్తం నేను జరిగిస్తాను ప్రభా. ఏ పరిస్థితి ఉన్నా నేను వెనక్కి వెళ్ళను. మీ స్వరాన్ని నేను వింటాను, మీ చిత్తాన్ని గ్రహిస్తాను. ఆ ప్రకారం ముందుకెళ్ళడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. మాట్లాడండి, యేసయ్యతో మాట్లాడండి, యేసయ్యతో మాట్లాడండి, యేసయ్యతో మాట్లాడండి.
128వ కీర్తన ప్రకారం నిర్జీవమైన పరిస్థితుల్లో అబ్రహాము శారా జీవితంలో దేవుడు పని చేసినట్టుగా నీ జీవితంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇస్సాకు బావులు తవ్వుతున్నాడు, భూంచేస్తున్నారు. తవ్వుతున్నాడు, మరలా శత్రువులు మూసివేస్తున్నారు. అలాంటి పరిస్థితిని కుటుంబం కలిగి ఉన్నావేమో. ఫెయిల్ అనేది ప్రభు నిన్ను సక్సెస్గా ముందుకు నడిపించబోతున్నాడు. ఇస్సాకు విత్తనం విత్తి 100 ఫలించినట్లుగా నిన్ను ఫలింపచేసి నడిపించబోతున్నాడు. నీ చేతి పనులను ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేటట్టుగా ప్రభు చేయబోతున్నాడు. ప్రేమ అన్నది నీ కుటుంబానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండబోతుంది. ఆ ప్రేమలో నీవు నీ కుటుంబం వర్ధిల్లబోతున్నారు. దేవుడు నీ పక్షముగా శక్తి కలిగిన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభా, ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తున్నాను. ఇక్కడ ఉండి మీ మాటలు విన్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి మీ మాటలు విన్నవారు, తర్వాత యూట్యూబ్లో చూస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో మీ మహిమ కార్యాలు జరిగించండి. మీరే మహిమ పొందమని, మీకు మహిమకరముగా, దేశాలకు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని వర్ధిలింప చేయమని, ఎక్కడ కట్టబడాలో మీరు కట్టండి, మీరు నిర్మించండి, మీరు ఏర్పాటు చేయండి, మీరు చేపట్టి నడిపించండి. మీరు సమృద్ధిని, బహు సమృద్ధిని మీరు ఏర్పాటు చేసిన సమృద్ధిలో వారు జీవించేటట్టు చేయండి. ఆత్మీయమైన, ఆర్థిక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన మీతో అంటుకట్టబడిన జీవితంలో ప్రతి ఒక్కరిని వర్ధిలింప చేయండి. విత్తబడిన వాక్యం 100 ఫలింప చేయమని, మీ చిత్తానికి, మీ ప్రణాళికకు విరుద్ధంగా ఏవేవి ఎస్టాబ్లిష్ అయ్యాయో వేర్లతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. భార్యలో, భర్తలో, పిల్లల్లో, ఆర్థిక విషయాల్లో, బిజినెస్లో, చదువుల్లో, ఎక్కడ ఏవి ఉద్యోగాల్లో విరోధముగా నష్టం కలిగించేవి ఏర్పాటు అయ్యాయో అవన్నీ కూడా దహించి వేయబడి కాలిపోను గాక. శ్రేష్టముగా, ఘనముగా మీ మహిమ కార్యాలు జరుగును గాక. క్షేమం పలుకుతూ విత్తబడిన వాక్యం 100 ఫలింప చేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి.